హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో చెద్దన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో కొద్దిగా మిగిలిన రైస్ని వేసుకుని అందులో కప్పు గంజిని కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా కాచి గోరువెచ్చగా చల్లార్చిన పాలను కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసి అన్నిటిని ఒకసారి మూడింటిని కలుపుకోవాలి. కలుపుకుని ఈ విధంగా సర్దుకున్న తర్వాత చిన్న కప్పుతో 2 కప్పులు పెరుగుని తోడుగా వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. చెద్దన్నం అంటే చాలా బలమైన ఆహారం అండి. ఉదయాన్నే ఇడ్లీ, దోశ, పూరి అటువంటి టిఫిన్స్కి బదులు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే హడావుడి లేకుండా టిఫిన్ అన్నది అయిపోతుంది. అలాగే ఇందులో జీర్ణశక్తిని పెంచుతుంది ఈ చెద్దన్నం. అలాగే ఇలా కలిపి పెట్టుకున్న వాటిలో తొడుములు తీసుకున్న ఉల్లిపాయలని 3 పెట్టుకోవాలి. అలాగే చీలికలు పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చిని కూడా అక్కడక్కడ పెట్టుకోవాలి. ఈ చెద్దన్నం తింటే జీర్ణశక్తిని బాగా పెంచుతుందండి. అలాగే మలబద్ధకాన్ని తగ్గించి మోషన్ ఫ్రీగా అవడానికి యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో పెరుగు వేయటం వల్ల మంచి బ్యాక్టీరియా ఉండి ఇమ్యూనిటీని కూడా పెంచడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా పెట్టుకున్న వాటిని మూత పెట్టుకుని రాత్రంతా తోడుకొనివ్వాలి. ఉదయాన్నే ఈ విధంగా తోడుకుంటుందండి. ఇందులో ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా తోడుకుని చాలా కమ్మగా ఉంటుంది. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతని కలుపుకొని అప్పుడు మనం టిఫిన్గా ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిదండి ఇది. అలాగే ఒంటిలో వేడిని కూడా తగ్గించి ఒంటికి చలవ చేస్తుంది చెద్దన్నం వల్ల. అలాగే అజీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఆ సమస్య కూడా తగ్గి మంచిగా జీర్ణశక్తిని పెంచడంలో ఈ చెద్దన్నం బాగా ఉపయోగపడుతుందండి. పేగుల్లోనూ గుడ్డి బ్యాక్టీరియా బాగా పెంచుతుంది.